జై శ్రీమన్నారాయణ. త్రిగుణ పాడ్కాస్ట్కి స్వాగతం. మనం ఇప్పుడు అనురాధ నక్షత్రం గురించి ఈ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. వీరు మృగయోని అవ్వడం వల్ల పాటల యందు, సంగీత వాయిద్యాల యందు, ఇటువంటి వాటి యందు చాలా ఇష్టం కలిగి ఉంటారు. వీటిని వింటూ ఆస్వాదిస్తారు. చక్కని ఆకారం కలిగిన వాళ్ళు, అతిగా వినయం ప్రదర్శించే వాళ్ళు. కానీ వీళ్ళకి వేటాడడం అంటే చాలా ఇష్టం. వేటాడడం అంటే సహజంగా జంతువును వేటాడడమో ఏదో అనుకుంటారు, కానీ అది కాదు. వీళ్ళకి కావాల్సిన విషయం గురించి వెంటాడి దాన్ని సాధించుకునే గుణం అన్నమాట. నక్షత్ర ప్రభావం ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలందు, ఇతర అధికార కార్యక్రమాలందు ఆసక్తి ఉంటుంది. యుద్ధం నందు ఉత్సాహం కలిగిన వాళ్ళు, ఇతర దేశాలందు నివసించేవారు. స్త్రీలందు ఎక్కువ ఇష్టం వీళ్ళకి. తన పుణ్యకార్యాలతో పాపక్షయం చేసుకుంటారు. అంటే వీళ్ళు ఏంటంటే ఏదైనా పాపం చేసినప్పటికీ కూడా వీళ్ళు చేసే పుణ్యకార్యాలతోటి ప్రక్షాళన చేసుకునే అవకాశాలు వెతుక్కుంటారు. అన్నదానం చేస్తారు. ఏ పనినైనా బాధ్యత చేస్తారు. తమకున్న అభిప్రాయాలు ఇతరులకు కూడా ఉండాలని భావిస్తారు. బలహీనులకు అండగా నిలబడతారు. కష్ట సుఖాలను స్వయంగా అనుభవించి అభివృద్ధిలోకి వస్తారు. విద్యతో పాటు వినయం కలిగిన వాళ్ళు. జీవితంలో సుఖపడాలని తపన ఎక్కువగా ఉన్నవాడు వీళ్ళు. సహజంగా చాలా శాంతంగా కనిపిస్తుంది. ఎంతవరకు అంటే వీళ్ళ ప్రశాంతతకు భంగం వాళ్ళ ప్రశాంతతకు భంగం కలిగినప్పుడే తామస ప్రవృత్తి బయటకు వస్తుంది. కొంత విప్లవాత్మక ధోరణి కూడా అప్పుడే కనిపిస్తుంది. ప్రతీకారంతో వీళ్ళకి పూర్తిగా మనశ్శాంతి కలుగుతుంది. వీరు సొంత ఊరికి అయిన వారికి దూరంగా జీవిస్తారు. తండ్రి అభిప్రాయాలతో ఏకీభవించగలరు. వీరి జీవితం నందు అనుకోని విధంగా అనేక మార్పులు సంభవిస్తాయి. వీరు వైవాహిక జీవితం మరియు సంతానం, ఈ రెండు విషయాల్లోనూ కూడా సంతోషంగానే ఉంటారు. స్త్రీల విషయానికి వస్తే వీరికి మంచి స్నేహితులు ఉంటారు. భర్త యందు ప్రేమ కలిగిన వారు. సహజంగా ఉండే అందానికి అలంకరణ కూడా చేయాలని అనుకుంటారు. ధనం విషయంలో అదృష్టవంతులే. పెద్దల యందు గౌరవ మర్యాదలు, బంధు ప్రేమ కలిగి ఉంటారు. అందరితోనూ కలిసిపోయే తత్వం కలిగిన వాళ్ళు. గర్వం లేని వాళ్ళు, సౌమ్యంగా ఉంటారు. మొదటి పాదంలో పుట్టిన వాళ్ళు పరిసరాలు మరియు పరిస్థితుల గురించి అవగాహన చేసుకోగలిగిన వారు. మంచిగా నడుచుకుంటారు. నీతిగా నిజాయితీగా జీవిస్తారు. నిజాన్నే మాట్లాడతారు. దానగుణం కలిగి ఉంటారు. సమయానికి తగిన సలహాలను ఇచ్చే సమర్థత కూడా వీళ్ళలో ఉంటుంది. ఇంకా రెండవ పాదంలో పుట్టిన వాళ్ళు వీణ మరియు వేణువును వాయించాలని చాలా ఇష్టపడతారు. వీళ్ళకి కొంచెం కామాసక్తి కూడా ఎక్కువ. శిల్ప విద్య ఎరిగి ఉంటారు. సంతోషంగా ఉండేవాళ్ళు కూడా వీళ్ళు. చాలా తెలివైన వాళ్ళు. మూడవ పాదంలో పుట్టిన వాళ్ళు జ్యోతిష్ శాస్త్రం నందు, గణిత శాస్త్ర, సాముద్రిక శాస్త్రాల యందు కొంచెం ప్రవేశం కలగడం కానీ ప్రజ్ఞ కూడా కలిగి ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. చక్కని స్వరము, తెలివితేటలు. వీళ్ళు సహధర్మచారి యందు మంచి అనురాగం కలిగి ఉంటారు. తేజస్సు కూడా ఉంటుంది. నాలుగవ పాదంలో పుట్టిన వాళ్ళు ఆర్థికంగా చాలా బాధలను అనుభవిస్తూ ఉంటారు. ఉచితమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. ద్రోహగుణం కలిగి ఉంటారు. ఇతరులపై కోపించి నష్టపరుస్తూ ఉంటారు. సాంప్రదాయకు వ్యతిరేకంగా నడుచుకుంటారు. వీళ్ళకి పట్టుదల ఎక్కువ. ఇది టూకీగా అనురాధ నక్షత్రం వాళ్ళ గురించి. మనం మళ్ళీ జ్యేష్ఠ నక్షత్రంలో కలుసుకుంటాం. జై శ్రీమన్నారాయణ.